బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తుంగభద్ర ప్రాజెక్టులో నీటి నిల్వ 84 టీఎంసీలకు చేరింది. అన్ని కుదిరితే ఇవాళ స్టాప్ లాక్ బిగించే అవకాశం ఉంది. నిన్న డ్యామ్ ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఏపీ మంత్రులు పయ్యావుల, నిమ్మల పరిశీలించారు. నీటి ప్రవాహాన్ని తగ్గించకుండానే స్టాప్ లాక్ బిగించే ఆలోచనలో ఉన్నారు సిబ్బంది. ప్రస్తుతం 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నీటి నిల్వ 84 టీఎంసీలకు చేరింది. ఇక కుదిరితే ఇవాళ స్టాప్ లాక్ బిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి. అయితే ఈ రోజు స్టాప్ లాక్ బిగించే అవకాశం ఉందంటున్నారు. ఎప్పటిలోగా బిగిస్తారు? అసలు ఏంటి అక్కడున్న తాజా సమాచారం? ఉమ్మడి అనంతపురం జిల్లా ఇటు కర్నూలు జిల్లాకి వరప్రధానిగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుని పోవడంతో తదుపరి చర్యల కోసం ఇటు కర్ణాటక సీఎం రంగంలోకి దిగారు. అటు నుంచి ఏపీ మంత్రులు కూడా ఆయన పరిశీలించి వెళ్లడంతో ఇవాళ అన్ని కుదిరితే ఇవాళ సాఫ్ట్ లాక్ బిగించే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అయితే నీటి మొత్తం తోడే అయినా మొదట అనుకున్నారు. కాకపోతే చివరికి నీటిని తోడకుండానే మిగిలిన పనులు కూడా చేపట్టే అవకాశం ఉందని కూడా పెద్ద రిలీఫ్ అయ్యే కూడా ప్రజలు సంతోషపడుతున్నారు. ఎందుకంటే నీటిని 30% తోడితే కన్నా ఇటు అనంతపురం జిల్లా కానీ కర్నూలు జిల్లా కన్నా పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండేవి. వర్షాభ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాకపోతే అటువంటి పరిస్థితులు రాకుండా ముందుగానే ఇంజనీరింగ్ అద్భుతం అంటూ కూడా కొనియాడుతున్నారు. ఇవాళ అన్ని కుదిరితే ఇవాళ రేపు కానీ సాఫ్ట్ లాగ్ బిగించే అవకాశం ఉందంటే వార్తలు వస్తున్నాయి. ఆ సాఫ్ట్ లాగ్ బిగిస్తే కూడా నీటిని ఎక్కడెక్కడ ఆపేసి నీటి నిల్వ అలాగే ఉంచే అవకాశం ఉంది. ప్రసూన. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.